నమస్తే, నేను GVsatyanarayana. ఇంకో ఎపిసోడ్లో ఇప్పుడు ఇంకొక 56 సెక్టార్లు అనుకున్నాం. 56 సెక్టార్లో ఒక్కొక్క సెక్టార్లో 3-4 కంపెనీలు మినిమము మంచి కంపెనీలని మీకు సెలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. సెక్టార్కి రెండు సెక్టార్లు 4 అట్లా మీకు అంటే ఏవైతే టాప్ ఉంటాయో సెక్టార్లో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ఉంటాయి, ఇది చెప్పలేదు ఏంది అదే చెప్పినవి ఏంది అని అక్కర్లే, ఎందుకంటే చాలా ఉంటాయి కంపెనీలు. వాటిల్లో నేను బెస్ట్ అని తీసిన. ఇంకా మీకు మంచిది దొరికితే ఓకే, నేను ఏమన్నాను, ఎందుకంటే దీనికంటే మంచిది దొరికింది, మంచి రిటర్న్స్ కనబడేటట్టు ఉంది, ఓకే మీ ఇష్టం. ఇప్పుడు మనము పెయింట్స్లోకి వెళ్దాం. ఈ పెయింట్స్లో ఏషియన్ పెయింట్స్ లీడరు పీర్స్కి వెళ్తున్నా. పీర్స్లోకి వెళ్తే ఏషియన్ పెయింట్ నెట్ ప్రాఫిట్ చూద్దాము. ఏషియన్ పెయింట్ నెట్ ప్రాఫిట్ వచ్చి గ్రాడ్యువల్గా ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 3,139 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ 3,031. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం కాదు, మార్చికి, మొన్న మార్చి 2022, 2021. మార్చి 2021కి 3,139, మార్చి 2022కి 3,031. అంటే అటు ఇటుగా కొంచెం అటు ఇటు ఫ్లాట్గానే అంతే, ఎక్కువ గ్రోత్ లేదు, ఎక్కువ డిస్కౌంట్ లేదు, లెస్ లేదనమాట. అంతకుముందు మార్చి 2020కి 2,700, 2019కి వచ్చేటప్పటికి 2,156 కోట్లు. ఇక సరే ఓకే, చార్ట్ చూద్దాం. చార్ట్ వీ షేప్లో తిరిగింది. ఏషియన్ పెయింట్ పైనుంచి ఫాల్ అయింది. ఇది 50 DMA 200. ఇప్పుడు మీకు ఏదైనా ఏ ఎపిసోడ్లో ఏ కంపెనీలు చెప్పినా కానీ మీకు అన్ని 50 DMA 200 DMA కిందనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ చార్ట్లో 5 DMA 10 DMA చూపించదు. కాబట్టి మీకు ఇంకో వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో 5 DMA 10 DMA 20 DMA ఉంటాయి. అందులో మీరేం చేయాలి, 5 DMAలు 10 DMAలు దాటితే ఇవి వీ షేప్లో ఏవైతే గ్రాఫ్ తిరిగిందో అక్కడ ఎంటర్ అవ్వచ్చు. మీరు కొంచెం సబ్జెక్ట్ మీద మీకు ఏదైనా గ్రిప్ ఉండి, నాలెడ్జ్ ఉండి, ఐడియా ఉండి అంటే 5 DMA దాటితే అక్కడ మీరు ఎంటర్ అవ్వచ్చు. 5 DMA 10 DMA చూసుకొని. ఇక్కడ ఏంది, ఓన్లీ ఈ చార్టు 50 DMA 100 DMA చూపిస్తుంది. మనం ఒకవేళ మనకు కావాలి అనుకుంటే మళ్ళీ వేరే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏషియన్ పెయింటే అనుకోండి. ఉదాహరణకి ఏషియన్ పెయింట్ మనము వేరే వెబ్సైట్కి వెళ్తున్నా, వేరే వెబ్సైట్లో ఏదైతే ఉందో మనము అక్కడ చూడాల్సి ఉంటుంది. ఏషియన్ పెయింట్స్ ఇక్కడ 5 DMAలు 10 DMAలు కూడా మనము పెట్టుకోవచ్చు. ఇది అనమాట. ఇట్లా మనం ఏం చేయాలి, ఇక్కడ అక్కడ గమనించి ఏదైతే గ్రాఫ్ అబ్జర్వ్ చేసి మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా ఏషియన్ పెయింట్ యొక్క చార్ట్. తర్వాత ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపించింది, ఏషియన్ పెయింట్ క్లిక్ చేయాలి. ఏషియన్ పెయింట్కి వెళ్తే వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళ పెయింట్స్ ఏంటి, వాళ్ళు పెయింట్స్లో రకాలు 20-100 కలర్స్ ఉన్నాయట. ఇంటీరియరు, టెక్స్చరు, ఎక్స్టీరియరు, పెయింట్ బడ్జెటు, పెయింట్, వాల్ పెయింట్, వాల్ టెక్స్చరు, కిడ్స్ వరల్డ్, ఇట్లా వాటర్ ప్రూఫింగ్, వుడ్ అండ్ మెటల్, ఇట్లా మనము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము గమనించవచ్చు. ఇది ఏషియన్ పెయింట్. ఇంకొక పెయింట్ కంపెనీకి వెళ్దాం. ఏషియన్ పెయింట్ తర్వాత నెక్స్ట్ ఎవరయ్యా అంటే బర్గర్ పెయింటే. లీడర్ ఎవరు, బర్గర్ పెయింట్. చూద్దాం. బర్గర్ పెయింట్ క్లిక్ చేస్తున్నా. బర్గర్ పెయింట్కి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాసు 720 కోట్లు 2021 మార్చికి వస్తే 833 కోట్లు మొన్న అంటే 2021-2022కి రావడం జరిగింది. మళ్ళీ చార్ట్కి వెళ్తున్నా. చార్ట్లో కూడా అది కొంచెం పాజిటివ్లోనే, అంటే సైడ్ వేస్ అనమాట. అంటే 50 DMA 200 DMA కింద ఉంది. మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా. ఇక్కడ బర్గర్ పెయింట్ కొట్టాలి. బర్గర్ పెయింట్ ఎంటర్ చేస్తే ఈ బర్గర్ పెయింట్స్ ఏందో చూద్దాము. బర్గర్ పెయింట్స్ కూడా స్టార్ట్ అయింది. ఇవి మీరేం చేయాలి, అక్కడ చార్టు ఇక్కడ చార్టు అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. సింపుల్గా ఏంటంటే ఇది మొన్ననే లోకి వచ్చింది బర్గర్ పెయింట్, ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఏం చేయాలి, మనం బర్గర్ పెయింట్కి వెళ్ళి వీలైతే ఇక్కడ స్క్రిప్ట్ క్లిక్ చేసి బర్గర్ పెయింట్ ఏంటిది, ఇది ప్రోడక్ట్ పెయింట్లు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటిది, ఇవన్నీ అనమాట. ఇంటీరియరు, ఇక సిల్క్, లగ్జరీ, ఎమల్షన్, ఇవన్నీ చాలా బ్రాండ్లు ఇవన్నీ వీళ్ళు కూడా ఇంటీరియరు, ఎక్స్టీరియరు, మెటల్ ఫినిష్, వుడ్ అండ్ గ్లాసు, వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఇవన్నీ ఇండ్లు కట్టే వాళ్ళకి ఫుల్గా ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏమేమి కలర్స్ వస్తాయి, ఏమేమి పెయింట్స్ ఉంటాయి అనేది మనము చూడొచ్చు. ఇక నెక్స్ట్ పెస్టిసైడ్స్ కంపెనీకి వెళ్తున్నాం. పెస్టిసైడ్స్లో లీడర్స్ ఎవరైతే ఉన్నారో యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్. దీన్ని మళ్ళీ పీర్స్కి వెళ్తున్నా. పీర్స్లోకి వెళ్తే యూపీఎల్ వాళ్ళ లీడరు. యూపీఎల్ క్లిక్ చేస్తున్నా. యూపీఎల్ క్లిక్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా.
2871 కోట్లు రావడం జరిగింది 2021కి. 2022కి వచ్చేటప్పటికి 3626, అంటే 2871కి 3600, అదొక 129 ప్లస్ 129, 135, 155, 600, 755 కోట్లు ఎక్స్ట్రా రావటం. 755 అంటే 2871కి 755 అంటే నియర్లీ 22-23% అనమాట ఎక్స్ట్రా రావటం జరిగింది, 755 కోట్లు. ఇదేంది యూపీఎల్ మళ్ళీ చార్ట్కి వెళ్తున్నా, 50 DMA 200 DMA కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో చార్ట్కి వెళ్తున్నా, ఇక్కడ యూపీఎల్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ యూపీఎల్ క్లిక్ చేస్తే ఇక్కడ యూపీఎల్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది కూడా డౌన్లోనే ఉంది. ఎప్పుడైతే వీ షేప్లో తిరుగుతుందో 5 DMA 10 DMA దాటుతుందో అక్కడ మనము గమనించాలి. మళ్ళీ యూపీఎల్కి వెళ్తున్నా, యూపీఎల్ ఏం చేస్తుందో ప్రోడక్ట్ చూద్దాము. వీళ్ళు యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ వీళ్ళు ఏమేం చేస్తారో చూద్దాము. వీళ్ళు క్రాప్ ప్రొటెక్షన్ 50,000 ప్లస్ 50 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు, 5.2B రెవెన్యూ, 25 R&D ఫెసిలిటీసు, 43 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీసు. వాళ్ళు గ్లోబల్ లీడరు అగ్రికల్చర్ సొల్యూషన్స్ అనమాట. వీళ్ళు అగ్రికల్చర్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవే అనమాట వీళ్ళు అన్నీ. మనము గమనించినట్టయితే అగ్రికల్చర్లో యూపీఎల్ తెలవని అనేవాళ్ళు లేరు అగ్రికల్చర్ సెక్టార్కి అనమాట. ఇది సింపుల్గా మనము యూపీఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొక కంపెనీ ఏంటిదంటే పిఐ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో, పిఐ ఇండస్ట్రీస్. ఈ పిఐ ఇండస్ట్రీస్ ఏందో చూద్దాము. పీర్స్కి వెళ్తున్నా, మళ్ళీ యూపీఎల్ తర్వాత నెక్స్ట్ వీళ్ళే, అంటే అగ్రికల్చర్ సంబంధించింది. పిఐ ఇండస్ట్రీస్ క్లిక్ చేస్తున్నా, ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా, 738 కోట్లు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది 2021కి. 2022కి వచ్చేటప్పటికి 844 కోట్లు, అంటే ఎంత? ఇదొక 44, అదొక 62, 44, 46, 106 కోట్లు. 106 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. 106 అంటే 15%, 7 అంటే 14-15% నియర్లీ రావడం జరిగింది ఎక్స్ట్రా. ఇక తర్వాత మళ్ళీ చార్ట్కి వెళ్తున్న పిఐ ఇండస్ట్రీస్ చార్ట్కి. పిఐ ఇండస్ట్రీస్ కూడా చార్ట్ 50 days 200 days కిందనే ఉంది. ఇది కూడా ఎంటర్ అయ్యేది కాదు ఇప్పుడు. ఎందుకు? ఎప్పుడైనా కానీ 5 DMA కానీ 10 DMA కానీ దాటినప్పుడు ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్తున్న గ్రాఫ్లోకి పిఐ ఇండస్ట్రీస్ ఎంటర్ చేస్తున్నా. పిఐ ఇండస్ట్రీస్ కనుక మీరు క్లిక్ చేస్తే అది మూమెంట్ లేదు, అంటే వీకే చూపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అవ్వాలి, మళ్ళీ వీ షేప్లో తిరిగినప్పుడే ఎంటర్ అవ్వాలి. తర్వాత పిఐ ఇండస్ట్రీస్ ఏం చేస్తుందో చూద్దాము. పిఐ ఇండస్ట్రీస్ వెబ్సైట్కి వెళ్ళాలి. పిఐ ఇండస్ట్రీస్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీకు ఇది కూడా అగ్రికల్చర్ సంబంధించింది. వీళ్ళ బిజినెస్లు ఏమేంటి ఉన్నాయి ఇవన్నీ చూడవచ్చు మనం. ఇది 1946లో నుంచి స్టార్ట్ అయింది. ఇది ఏం చేస్తుంది? అగ్రికెమ్, R&D distribution, providing innovative solutions, known for our technological capabilities in chemistry, engineering, related services and other. Last 75 years connected with more than 70,000 retail points pan India. ఇది మీరేం చేయాలంటే చదవాలి. ఒక వెబ్సైట్కి వెళ్ళి మనం చదవాలి. ఏమని వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, వాళ్ళు అబౌట్ అది కొడితే తెలిసిపోతుంది మనకి. వాళ్ళు ఏమేంటి, వాళ్ళు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా పిఐ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక తర్వాత సింపుల్గా ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే తప్ప వేరే విధంగా కాదు. అంటే ఏంటిది? 56 సెక్టార్లలో సెక్టార్కి 2 చొప్పున తీసుకొని మనం వాటిల్లో ఉన్న లీడర్స్ మీరు ఏం చేయాలి? సింపుల్ ఏం లేదు, 112 కంపెనీలు రాసుకోవాలి. 56 112 సెక్టార్కి 2 చొప్పున 112 రాసుకోవాలి. 112లో ఏమేమి ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి, రోజు 1-2 అబ్జర్వ్ చేస్తుండాలి. అది గ్రాఫ్ చెక్ చేస్తుండాలి. తర్వాత ఎక్కడో ఒక దగ్గర చిన్న క్వాంటిటీతో ఎంటర్ అవ్వండి. ఒక 5 షేర్లో, 3 షేర్లో, 2 షేర్లో, 10 షేర్లతో. ఉదాహరణకి ఒక షేర్ ఎంటర్ అయింది అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు పిఐ ఇండస్ట్రీస్ ఉంది, అది 2578 ఉంది. లేదు యూపీఎల్ ఉంది, యూపీఎల్ వచ్చి సుమారుగా ధర 734 ఉంది. ఒక 5 షేర్లు 3,500 అవుతుంది. 2 షేర్లు 1,400 అవుతుంది. ఒక షేరే కొనుక్కోండి 734. దానివల్ల ఏమవుతుంది? అది గ్రాఫ్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం. వచ్చినాయా ఒక 5-10 రూపాయలు వస్తాయి, పోయినా ఒక 5-10 రూపాయలే. ఒక షేర్ కొన్నారు 734 యూపీఎల్, పెరిగింది ఒక 10 రూపాయలే పెరుగుతాయి, పోయింది 10 రూపాయలే. కానీ
మూమెంట్లు తెలుస్తాయి, గ్రాఫ్ ఏం చెప్తుందో తెలుస్తుంది, ఫండమెంటల్ ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్. మీరు తరువు అయిపోయినాక అప్పుడు మీరు క్వాంటిటీ పెంచుకుంటూ పోయి, ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ పోయి, కాన్ఫిడెన్స్ వచ్చాక ఓకే 50 DMA పెరుగుతుంది, అర్థమైపోయింది, పెరుగుతుందని తెలిసిపోయింది, 200 DMA దాటింది, పెరుగుతుందని తెలిసిపోతుంది. అప్పుడు మిగిలిన కంపెనీలు, మిగిలిన స్క్రిప్టులు, మిగిలిన అమౌంట్లు, మిగిలిన లెక్కలు, మిగిలిన గ్రాఫ్లు అవన్నీ చూసి మనము ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.